నా పేరు శారద సార్. నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు సార్. నేను హైదరాబాద్లో ఉండబట్టి 30 ఏళ్ళు అవుతుంది సార్. మా అమ్మాయి ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చేసారు నేను ఇక్కడ హైదరాబాద్కి. మా అమ్మాయి హ్యాండిక్యాప్ సార్. నేను హ్యాండిక్యాప్ స్కూల్లోనే 12 సంవత్సరాలు ఆయాగా పనిచేసాను సార్. నేను తర్వాత ఇంకా ప్రైవేట్గా జాబ్ చేస్తున్నా సార్. ప్రైవేట్గా హోటల్స్లో అలాగా హౌస్ కీపింగ్ అలా చేసిన సార్ ఇన్నేళ్ళు. ఇప్పుడు నాకు ఇల్లు లేదు, ఒంటరి మహిళ నేను. నాకు పెన్షన్ లేదు, మా అమ్మాయికి జాబ్ రాలేదు, నాకు ఏమీ న్యాయం కాలేదు సార్. ఓట్లు వేసాము, గెలిపించిన వాళ్ళని కానీ ఏమీ రాలేదు. నాకు ఇల్లు కాదు, నాకు ఒంటరి మహిళ అని పెన్షన్ కానీ రాలేదు సార్. నాకు రాలేదు. ఒంటరి మహిళ ఐతనగరే కదా సార్. నాకు ఒంటరి మహిళ పెన్షన్ పెట్టాలని తెలియదు. ఆయన సుధీర్ రెడ్డిని కలిసినే సార్. ఆయన 2 సార్లు పోయినా కానీ ఆయన ఉన్నప్పుడు నేను రచ్చబండ కార్యక్రమంకి వెళ్ళాను. చాలా దానికి కలిసాను నేను. కలిసినే నాకు ఏమి రాలేదు సార్. ఇల్లు రాలేదు, ఏమి రాలేదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు ప్రజాభవన్లో నాకు అప్లికేషన్ ఇచ్చిన సార్ నేను. అయితే నాకు కాంగ్రెస్ ఉన్నప్పుడే నాకు ఆధార్ కార్డు, రేషన్ కార్డులు అవన్నీ వచ్చిండేవి. వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడే వచ్చినాయి సార్. ఇప్పుడు కానీ ఈ రేవంత్ రెడ్డి సారు, బట్టి విక్రమక సారు వాళ్ళు నాకు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నా సార్. ఎందుకంటే నాకు ఒక ఇల్లు ఇప్పించి ఒంటరి మహిళ నాకు పెన్షన్ ఇచ్చేటట్లు చేస్తే నాకు చాలు సార్. మా పిల్లలు చదివించినా కానీ ఉద్యోగాలు అయితే ఇవ్వలేదు సార్. ఇన్నేళ్ళు పెద్ద పెద్ద చదువులే చదివించి ఇప్పుడు మన పరిస్థితి ఇప్పుడు ఇల్లు కానీ నాకు లేదు సార్. నేను రోడ్డు మీద ఉండే పరిస్థితి నాకు వచ్చింది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఫుట్పాత్ మీద ఇప్పుడు ఇది ఏంటప్పా ఎక్కడ అడ్రస్ అంటే నా ఫుట్పాత్ అనే చెప్తున్నా సార్ నేను. ఎందుకంటే నాకు ఇల్లు లేదు, ఆ ఇల్లు రెంట్లు కట్టేసే స్తోమత నాకు లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను కేర్ టేకర్ జాబ్ చేస్తున్నా. కేర్ టేకర్ జాబ్ చేసి వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ ఇంట్లో తినుకొని ఉంటున్నా సార్ నేను. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు రెంట్లు కట్టుకోవాలంటే 6,000 7,000 కట్టి ఇన్నేళ్ళు కట్టి నేను ఇదైపోయింది. నాకు చేత కావట్లేదు సార్. ఇప్పుడు డ్యూటీలు చేయాలని కానీ చేత కావట్లేదు. ఏమంటే బతకాలి కాబట్టి నేను డ్యూటీ చేస్తున్నా సార్. ఇప్పుడు ఇల్లు రెంట్ కట్టలేక ఖాళీ చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు డ్యూటీ అయిపోయిన తర్వాత పోయి మా ఫ్రెండ్ ఇంట్లో పడుకుంటాను. మళ్ళీ తర్వాత డ్యూటీ ఉన్నప్పుడు డ్యూటీకి వస్తా సార్. నాకు దయచేసి రేవంత్ రెడ్డి సార్, బట్టి విక్రమక సార్, నాకు మీకు దయచేసి మీకు పాదాభివందనాలు చేస్తున్నా. నాకు ఒక ఉండడానికి నిలవడానికి ఇల్లు ఇవ్వండి. 2,500 పెన్షన్ ఇవ్వండి సార్. ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.